ఇందాక మీరు మాట్లాడుతూ మేడం గారు కూడా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు తన సినిమాకి అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్తారా డీటెయిల్స్ అసలు ఏం జరిగింది? నమస్తే అండి, మీడియా అందరికీ నమస్తే. యాక్చువల్గా ఒక మూవీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది నాకు. 3 లాంగ్వేజ్లో సినిమా చేసి ఒక సంస్థకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 10 లక్షల 20 లక్షల సింగర్స్కి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి తమిళ్లో తెలుగులో ఒడియాలో పాడించి ఒక 15 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ఒక 50,000 1,00,000 ఇస్తారు. మనమేమనుకుంటాం, బ్రాండ్ చూసి మనకేదో ప్రమోషన్స్ జరుగుతాయి, కానీ జరగదు. నాకు తెలిసిన పద్ధతిలో జరగదు. పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయరు. మేబీ RX100 లాగా ఆడియో హిట్ అయితే దాన్ని హెల్ప్ అవుతుంది వాళ్ళకంతే. ఇప్పుడు ఈ సినిమా కూడా RX100 కూడా నేనే చేశాను. సో ఇది కూడా నాకు వినిపించిన వెంటనే అనిపించింది, డెఫినెట్గా అంత హిట్ అవుతుంది నాన్న అని చెప్పాను. సిద్ధు, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అన్న, చాలా బాగా చేసావు. సో అలాగే ఆ సినిమాకి నేను రైట్స్ ఒరియాలో అమ్ముకోవడానికో దేనికో అడగడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు ఒక 200 పేపర్లో సంతకాలు పెట్టుకో ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సింది లేదు. సో నా సినిమాకి నా చిన్న అవకాశాలు కూడా లేదు ప్రమోషన్స్కి. నేను కూడా బయట వాళ్ళలాగా 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా వాడుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు నేను సినిమా తీసి నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏదో ప్రమోషన్స్ ఏదో చేస్తారు కదా అని మనం ఇచ్చేసుకుంటే చిన్న సినిమాలు నలిగిపోతాయి, చిన్న సినిమాలు అన్నీ నలిగిపోతాయి. నాకు తెలిసి మనకు డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇచ్చే 50,000 1,00,000 కోసం కక్కుర్తి పడకుండా దుర్గారావు లాంటి వాళ్ళ ప్లేస్లో పడేసా ఉంది సినిమాని. అది ఫ్రీగా ఏదో ప్రమోషన్స్కి వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడో రీల్స్లోనో కొంచెం హైప్ అవుతుంది. అట్లీస్ట్ సినిమాకి కొంచెం ప్రాణం వస్తుంది. చిన్న సినిమాలు ఎందుకు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు OTTలో చూసారంటే అన్ని చిన్న సినిమాలే. టూరిస్ట్ అనేది ఉప్మా సినిమా ఏముండవు. సో అవన్నీ హిట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సినిమాలు బాగుంటాయి, ప్రమోషన్స్ లేదు వాటికి. సో OTTలో మనకు టైం పాస్ లేకుండా ఏదో చూసి సినిమాని హిట్ చేసుకుంటున్నాం. అలాగే జరుగుతుంది. కాబట్టి కనీసం థియేటర్లో కూడా జనాలు రావడానికి చిన్న సినిమాలకి పెద్ద హెల్ప్ అవుతుంది. దుర్గారావు గారు ఆల్ ద బెస్ట్ అండి. మీరు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది, గట్టిది. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. దుర్గారావు గారు అంటే సార్ ప్రొడ్యూసర్ గారు మీ క్వశ్చన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నట్టు చిన్న సినిమాలకు ఒక ఎత్తున మాట్లాడతారు, పెద్ద సినిమాలకు ఒక ఆ రిలేషన్ వేరుంటుంది, మాట్లాడే విధానం కూడా వేరుంటుందని మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు IBM అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళు చూసి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనమే పెడదాము కంపెనీ, మ్యూజిక్ కంపెనీ, మన వీడియోలు మననే లాంచ్ చేసుకుందాము, అలానే 90 days 3 months పాటు మీరు ఫ్రీగా అందరు కూడా యూజ్ చేసుకుంటారు మేమే అనుకున్నాం. ఇది అందరికీ వెళ్ళాలని చెప్పేసి 90 days పెట్టుకున్నాం. 90 days అంటే మీకు ఇంచుమించుగా అందరికీ రీచ్ అవుద్ది మీ సహకారంతో, అందరి సహకారాలతో. అంటే 90 days అంటే ఇప్పుడు